నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ట్రంక్ రోడ్డు విస్తరణకు వ్యాపారులు సహకరించాలన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు 100 అడుగుల నుండి 60 అడుగులకు కుదించాలని వ్యాపారుల విన్నపం కంబం మండలం కందులాపురంలో ఫామ్ పాండ్స్ ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా మొక్కలు నాటిన కలెక్టర్ నవోదయలో ఘనంగా ప్రారంభమైన రీజనల్ స్థాయి బాక్సింగ్ పోటీలు హోరాహోరీగా పోరాడుతున్న క్రీడాకారులు నగరాభివృద్ధిలో భాగంగా ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో భాగంగా ట్రంక్ రోడ్డు భవన యజమానులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ముందుగా ట్రంక్ రోడ్డులోని వ్యాపారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు 100 అడుగుల వరకు ఉందని దానిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే కొంతమంది వ్యాపారులు తమ షాపులు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని తాము జీవనం కోల్పోతామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే షాపులు కోల్పోయే వారికి పరిహారంతో పాటు ప్రత్యామ్నాయంగా వ్యాపారాలు చేసుకునే విధంగా మరో ప్రాంతాల్లో షాపులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు 100 అడుగుల మేర విస్తరణ చేయాలని, అందుకు వ్యాపారులందరూ సహకరించాలని సూచించారు. వారి వినతులను పరిశీలించిన అనంతరం 80 అడుగులకు మార్చే విషయమై సూచాయగా వ్యాపారులకు తెలియజేశారు. వ్యాపారులు మాత్రం 60 అడుగుల రోడ్డు వరకు విస్తరించాలని కోరగా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు వారికి వివరించారు. వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణపై తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వేమూరి బుజ్జి, తాత ప్రసాద్, పల్లపోతు వెంకటేశ్వర్లు, ఎక్కల తులసీరావుతో పాటు మరొకరితో ఎమ్మెల్యే కమిటీ ఏర్పాటు చేశారు. ట్రంక్ రోడ్డు వ్యాపారులు 6గురితో కూడిన కమిటీతో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని దామచల్ల స్పష్టం చేశారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్లు మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసీరావు, కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం దామచల జనార్దన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ట్రంక్ రోడ్డు ఏదైతే ఎక్స్టెండ్ చేయబోతున్నారో దాని మీద ఈరోజు ట్రంక్ రోడ్డు ఉండే వ్యాపారస్తులందరినీ కూడా పిలిచాం. వాళ్ళందరికీ కూడా చెప్పాం ప్రభుత్వం నుంచి మేమేం చేయాలి, మేమేం చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పాం. వాళ్ళేమో 70 అడుగుల మీద ఉన్నారు. అక్కడేమో ప్లాన్ ప్రకారం 100 అడుగులు ఉంది. దాన్ని ఒకసారి నెగోషియేషన్ చేయమని కూడా చెప్పాము. దాన్ని చెప్తే దాని ప్రకారంగా ఫైనల్ చేసిన తర్వాత అందరికి కూడా నోటీసులు ఇచ్చి అక్విజిషన్ మొదలు పెడతాం. వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, పోయిన వాళ్ళకి పూర్తిగా పోయిన వాళ్ళకి ఏం చేయాలనేది, కొంత పోయిన వాళ్ళకి ఏం చేయాలనేది కూడా వాళ్ళందరితో కూడా వివరించాం. అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని అందరికి కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటమే మా పనిగా, మా బాధ్యతగా మేము కూడా తీసుకున్నాం. దీనికి కూడా మన పార్టీ నుంచి కూడా ఒక కమిటీలు వేసాం. వాళ్ళందరితో కూర్చొని నెగోషియేషన్ చేసి ఫైనల్ చేయమని కూడా చెప్పాం. దాన్ని తొందరలోనే ఫైనలైజ్ అయిన తర్వాత దాని పని మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. మా ఉద్దేశం ఒకటే, వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరికి ఏమి ఉండదు. నగర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల్లో ఈరోజు 100 ఫీట్ల రోడ్డు చేసాం. ఈరోజు అటు గుంటూరు రోడ్డు చూడొచ్చు, అటు మనకి పార్లమెంట్ రోడ్డు చూడొచ్చు, మళ్ళీ కొప్పోలు రోడ్డు చూడొచ్చు. ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలనేదే ఉద్దేశం. ఇంకా ఏదైతే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ మీద కూడా ఈరోజు ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, చెత్త అనేది కనపడకుండా దాన్ని చేయాల్సిన బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాం. నగరాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశం. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాం. దాని అధ్యక్షుడు సత్యనారాయణ కూడా వివరంగా చెప్పాం. సత్యనారాయణ గారు వీళ్ళ కమిటీ మెంబర్లంతా కూడా మాట్లాడుకొని మన వాళ్ళకి తెలియపరిస్తే దాని ప్రకారంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ట్రంక్ రోడ్డు విస్తరణ విషయంలో ఈరోజు మన ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో మన పుర ప్రముఖులు తోటి సమావేశం ఏర్పాటు చేశాము. ఇంకా తదితరులు వచ్చారు, కమిషనర్ గారు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంక్ రోడ్డు బాధితులు అందరం వారికి మా యొక్క సమస్యలు విన్నవించాము. గతంలో మేము వ్యతిరేకించినప్పటికీ 60 అడుగుల వరకు మేము విస్తరణకి అంగీకరించాము. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు దాన్ని సానుకూలంగా దానికి స్పందించలేదు.
అయినప్పటికీ కూడా మేము అందరం మన హెచ్సిఎం గర్ల్స్ హై స్కూల్ దగ్గర 2-వే ట్రాఫిక్ జరుగుతూ ఉంది. ఆ 2-వే ట్రాఫిక్ హెచ్సిఎం గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఎంత అయితే ఉన్నదో అదే ప్రకారం ట్రంక్ రోడ్డుని విస్తరించమని చెప్పని చివరిగా మాకు గత్యంతరం లేక రిక్వెస్ట్ చేశాము. దాన్ని వాళ్ళు సానుకూలంగా పరిష్కరిస్తారని చెప్పని అనుకుంటున్నాం. కంబం మండలం కందులాపురంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న ఫామ్ పాండ్స్ ను పరిశీలించారు. రైతులు ఉపాధి కూలీలతో కలెక్టర్ మాట్లాడారు. ఫామ్ పౌండ్స్ వల్ల కలిగే ప్రయోజనాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పనులు ఎలా జరుగుతున్నాయి, రోజువారీ కూలీ ఎంత వస్తుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివిణ, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, మండల అధికారులు, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేకి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి విజయ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, మండల సెక్రటరీ రావులపల్లి సురేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు బోడపాటి చంద్రశేఖర్, పార్లమెంట్ రైతు అధ్యక్షులు నెప్పల సుబ్బారావు, పార్లమెంట్ ఎస్సీ సెల్ సెక్రటరీ రంపతోటి అంకారావు, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పనులు చేసి పెట్టారు. వీళ్ళకి మన మిషన్కి వెళ్ళమంటే వెళ్ళమన్నారు. అటు చూడు, బోర్డ్ హాస్పిటల్ పెట్టి చేపిద్దాం. పోయిన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు లెక్క లేకుండా డబ్బులు ఏమేమో ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా ఎవరికి అర్థం కాని విధంగా ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బుల్ని ఇబ్బంది పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం బాగా జరుగుతుందని మనందరం నమ్మి 164 సీట్లు ఇచ్చారు. ఈరోజు సంవత్సరం అయిన తర్వాత ఇంత కష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎంతైనా ఉన్నా కానీ ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, రైతులకి చాలా పనులు ఈ ఒక్క సంవత్సరంలో చేశారు.
రాష్ట్రంలో వసతి గృహాల్లో విద్యార్థులు దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని వైసీపీ రమేష్ యాదవ్ ఆరోపించారు. పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన ఆయన మంగమూరు రోడ్లోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన విద్యార్థులకు అందిస్తున్న భోజనం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉడికి ఉడకని అన్నాన్ని పిల్లలకు ఎలా పెడతారంటూ వసతి గృహ సంక్షేమ అధికారిపై మండిపడ్డారు. వసతి గృహంలో విద్యార్థుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన మరుగుదొడ్లు, తాగునీరు, రుచికరమైన ఆహారం అందించడం లేదని, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే పట్టించుకునే వారే లేరని విద్యార్థులు ఆయన ఎదుట వాపోయారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాల్సిన వసతి గృహం సెల్ టవర్ల కింద ఉందని, దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల తాము అనారోగ్యం పాలవుతున్నారని విద్యార్థులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న గోరు ముద్దను విద్యార్థులకు అందిస్తే కూటమి ప్రభుత్వం ఘోర ముద్దను విద్యార్థులకు పెడుతున్నారని విమర్శించారు. వసతి గృహ హాస్టళ్లపై మంత్రి చర్చకు సిద్ధమా అని బీసీ సంక్షేమ మంత్రి సబితకు ఆయన సవాల్ విసిరారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు చైతన్య, జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా వసతి గృహ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వసతి గృహాన్ని రాజకీయ సమావేశంగా మార్చారు. విద్యార్థులకు మంచి మాటలు చెప్పాల్సిన ఆయన వారి నోటి నుండి జై జగన్ అంటూ వసతి గృహంలో నినాదాలు చేయించారు. తాము వెళ్లిన తర్వాత విద్యార్థులను భయపడితే తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ వార్డెన్ను సైతం హెచ్చరించారు. కుల మతాలకు అతీతంగా వసతి గృహాలను కూటమి ప్రభుత్వం దేవాలయంగా భావిస్తున్న తరుణంలో వైసీపీ నేతలు రాజకీయ విమర్శల కోసం ఉపయోగించుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అన్నం బాలేదని వాడనే సొంతంగా ఒప్పుకుంటున్నాడు, ఉడకలేదని. ఈ ఉడకలేని బియ్యం ఈ రోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ బీసీ హాస్టల్లో చిన్న చిన్న పిల్లలకు పెట్టాల్సి వస్తుంది. 4 బాత్రూమ్లు ఉన్నాయి, 90 మంది చిన్న చిన్న పిల్లలు విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. ఇది ఈ హాస్టల్ పరిస్థితి. డాక్టర్లు రావడం అంటే పోయిన నెల ఎప్పుడు వచ్చారని చెప్తున్నాడు, డాక్టర్లు రావడం లేదంట. అంటే ఒక డాక్టర్ వచ్చి చిన్న పిల్లలను పరిశీలించే పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చిన్న పిల్లల ప్రాణాలకు చెలగాటం ఆడుతుంది. మీ మీద గవర్నమెంట్ కంప్లైంట్ రాస్తాను, మీ పేరు డీటెయిల్స్ తీసుకోండి, మీరేమన్నా గవర్నమెంట్ సమాధానం చెప్పండి. ఒంగోలులోని హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పిల్లలు ఇంత నరకం ఎట్లా అనుభవిస్తున్నారనేది ఒక చాలా క్వశ్చన్ మార్క్గా ఈరోజు ఈ బీసీ హాస్టల్ ఉండడం జరిగింది. భోజనం చేయాలని కూర్చొని భోజనం పెట్టుకుంటే అన్నము ఉడికి ఉడకని అన్నం, అంటే సుగానికన్నా తక్కువ ఉడికిన అన్నము ఈరోజు ఈ పిల్లలకు వడ్డించడం జరుగుతుంది. ఈరోజు గుడ్డు కూర పెడుతున్నా అని చెప్పారు, కానీ ఆ గుడ్డు కూర చూస్తే ఉడకని గుడ్డు, ఆ కర్రీలో ఉటు నీళ్ళే. అదే టైంలో వార్డెన్ పిలిచి ఈ అన్నం తినమని అడిగితే అన్నం తిన్నాడు. తిన్న తర్వాత ఈ వార్డెన్ అడిగాం మేము ఉడికిందా అనేసి. వార్డెనే ఇందాక క్లియర్గా ఉడకలేదు అని చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క రూమ్లో 16 నుంచి 20 మంది, అంటే 10x10 రూమ్లో సుమారుగా 16 నుంచి 20 మంది పడుకుంటారు. వాళ్లకు నిన్నటి దినం వరకు ఫ్యాన్ లేదంట. ఎక్కడ చూసినా వర్షం పడితే లీకేజ్లే. ఇదే పై ఫ్లోర్లో ఫ్లోరింగ్ పైన ఊగితే బిల్డింగ్ షేక్ అవుతా ఉంది. ఇదే బిల్డింగ్ పైన 2 సెల్ టవర్లు పెట్టారు. ఇంత చిన్న చిన్న పిల్లలకు రేడియేషన్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. ఇదే బిల్డింగ్ పైన 2 సెల్ టవర్లు పెట్టారు. కనీ విని 20 విధంగా పిల్లలకు ఇచ్చే మాత్రలు, ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ చూడండి. ఫిబ్రవరి 2025లో ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఈ రోజు చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగాలేదంటే ఈరోజు ఇవ్వడం జరిగింది. చూడండి, ఓఆర్ఎస్ సుమారుగా 6 నెలల ముందు ఎక్స్పైర్ అయిన ఓఆర్ఎస్ ఈ రోజు ఇక్కడ ఉన్న పిల్లలకి ఇస్తున్నారంట. ఏ టాబ్లెట్స్ తీసుకున్నా కూడా సుమారు 3 నెలలు 4 నెలలు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ఈ రోజు ఈ పూట పిల్లలకి ఇచ్చారంట. నిన్నగాక మొన్న బీసీ మంత్రి సవిత గారు ఏదో సవాల్ విసిరినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్తారా, నా సవాల్ స్వీకరిస్తారనేసి. మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదండి, బీసీలో మేమందరం ఇక్కడ ఉన్నాము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా మీ సవాలు స్వీకరిస్తారు. ఇదే పాత్రికేయుల సాక్ష్యంగా మీరు విసిరే సవాలు నేను తీసుకుంటున్నాను. మీరు ఎక్కడ రమ్మన్నా వస్తా, మీ ఏ టైం చెప్పినా చెప్పండి, వస్తా, ఏం చెప్పాలో చెప్పండి. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు మీరు ఏం చేశారు అని సూటిగా
ఇదే బీసీ సంక్షేమ మంత్రి గారిని నేను అడుగుతున్నా, మీరు విసిర సవాళ్ళను ఈ రమేష్ స్వీకరిస్తున్నాడు, ఎక్కడ రావాలో చెప్పండి, ఏ టైంలో చెప్పండి, మేమందరం వస్తాం, మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్తాం, మేము అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పకపోతే మీరు రాజీనామా చేస్తారని అడుగుతున్నాను. మీరు ఇప్పటికైనా నారావారి స్పెషల్ బొద్దరికి భోజనాలు, నారావారి స్పెషల్ సాంబార్లో బల్లి, నారావారి పురుగు పట్టిన అన్నం, ఈ మెన్యూ తీసేసి జగనన్న పెట్టిన 16 రకాల పౌష్టికరమైన ఆహారాలు గోరుముద్దగా పెట్టండి. గోరుముద్దగా పెట్టకోకుండా పిల్లలు మీ పిల్లలుగా భావించి మేము ఏం చేసాం మీరు అదే చేయాలనేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఎలా ఉందంటే సంక్షేమంగా మారిపోయింది. ఎందుకంటే అధికారంలో వచ్చిన రోజు కానించి మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు, ఏ చిన్న సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను, మాట్లాడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా టికెట్ల పెంపుదల గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల యొక్క కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం ఏ రోజు కూడా ప్రశ్నించలేదని అడుగుతా ఉన్నా. డబ్బులు కొట్టుకుంటాను, తప్పులు కొట్టుకునే పరిస్థితులు ఉంటే 149 కోట్లు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్ మరమ్మతులకు మేము యూజ్ చేశామని చెప్పి చిన్న ప్రకటనతో ముక్కేశాడయా. అంటే కనపడకూడదు, మన పేపర్లో తిప్పుతున్నా కనపడదు. అంటే ఈ ప్రకటనలు కేవలం భూతద్దంలో చూసుకోవడానికి తప్ప రియల్గా కూడా ₹1 కూడా కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ₹1 కూడా సంక్షేమ హాస్టల్కి మరమ్మతులకు కేటాయించలేదని కూడా విచారణ తెలియజేస్తా ఉన్నా. సంక్షేమ హాస్టళ్ళు 3800 పైచులకు సంక్షేమ హాస్టల్లో ఉంటే రాష్ట్రం మొత్తం మనం చూసుకున్నట్టు ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఈ గురుకుల సంక్షేమ హాస్టల్లో 6,35,000 మంది పైచులకి విద్యార్థులు ఈ గురుకుల పాఠశాల జరుగుతుంటే అంత విద్యార్థులు కూడా 6 లక్షల మంది విద్యార్థులు కూడా నానా యాతలు పడతా ఉన్నారు. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో రీజనల్ స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్ రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయ విద్యార్థులు రీజనల్ బాక్సింగ్ మీట్లో పాల్గొంటున్నారు. మొత్తం 89 మంది బాక్సింగ్ క్రీడాకారులు బరిలోకి దిగారు. వీరిలో 53 మంది బాలురు, 36 మంది బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ విభాగాల్లో విజేతలుగా నిలిచిన బాలబాలికలను జాతీయ స్థాయిలో జరగనున్న పోటీలకు పంపనున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రతిష్టాత్మకమైన స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలకు పంపించమన్నారు. రీజనల్ బాక్సింగ్ మీట్ను డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వర్లు ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యాయామ విద్యకు సంబంధించిన ఒక విషయం గురించి వచ్చాము. గ్రీవెల్స్లో వ్యాయామ విద్యకు సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ఈరోజు వచ్చున్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన 4th సెమిస్టర్స్ మన జరిగిన డిఎస్సిలో 4th సెమిస్టర్కి సంబంధించిన వాళ్ళు చాలామంది అప్లై చేసి ఉన్నారు. కానీ యాజ్ పర్ జీవో ప్రకారం 4th సెమిస్టర్ సంబంధించిన విద్యార్థులకు బీపీడీ కానీ యూజీ బీపీడీ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఎలిజిబిలిటీ లేదు. మేము ఆ జీవోను అలానే రిప్రజెంటేషన్ డిఈఓ గారికి మరియు కలెక్టర్ గారికి ఇచ్చున్నాము. మరి అలానే గవర్నమెంట్ శాఖల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్గా కానీ వాలంటీర్స్ కానీ అలానే సచివాలయ ఉద్యోగస్తులు కానీ చాలామంది కేజీబీబీ కానీ స్కూళ్ళలో వివిధ శాఖల్లో పనిచేస్తూ అదే టైం రెగ్యులర్గా చేయవలసిన పీఈటీ కోర్సును వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ శాఖల్లో జీతం తీసుకుంటూ ఫీఎఫ్ కట్ అవుతూ అదే టైంలో బీపీడీ చేస్తున్నారు. వాళ్ళు కూడా రేపు ఆల్రెడీ జరిగిన డిఎస్సిలో ఆల్రెడీ రాసున్నారు. ఒంగోలులోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను మోడల్ పోలీస్ స్టేషన్గా రూపాంతరం చెందింది. దానికి తగ్గట్టుగానే పోలీస్ స్టేషన్కు వచ్చే వారందరికీ పచ్చని ప్రశాంతమైన వాతావరణాన్ని అందించే దిశగా 2వ పట్టణ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు మొక్కలు నాటించి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. మోడల్ పోలీస్ స్టేషన్పై డి న్యూస్ స్పెషల్ ఫోకస్. నగరంలోని 2 పోలీస్ స్టేషన్లను మోడల్ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ఒకటి తాలూకా పోలీస్ స్టేషన్, రెండవది 2వ పట్టణ పోలీస్ స్టేషన్.
మోడల్ పోలీస్ స్టేషన్కి తగ్గట్టుగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు స్టేషన్లో ఉన్న ఖాళీ స్థలాన్ని బాగు చేయించి మొక్కలు నాటించి స్టేషన్కు వచ్చే వారందరికీ పచ్చదనాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు మొక్కలకు నీరు పోయించి కాపాడుతున్నారు. ప్రజలు స్టేషన్కు వచ్చిన వారికి సౌకర్యంగా ఉండేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేసి మోడల్ పోలీస్ స్టేషన్ అంటే ఇలా ఉండాలనేది ఒక భావనతో స్టేషన్లో పనిచేస్తున్నారు. సహజంగా పోలీస్ స్టేషన్ అంటే అధికారులు వస్తున్నప్పుడు హంగామా సృష్టించి ఆ రోజు నాటికి మమ అనిపించుకునే పరిస్థితి ఉంది. అలా కాకుండా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ను ప్రత్యేక చొరవ తీసుకుని పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటించి పరిరక్షిస్తున్నట్లు సిఐ మేడా శ్రీనివాసరావు తెలిపారు. మన భారతదేశం ప్రపంచ దేశంతో పోటీ పడుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి రంగంలో కూడాను ఆధునీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆవశ్యకతను గుర్తించేసి ఆధునిక రంగం వైపుగా ప్రతి కార్యాలయాన్ని కూడాను తీర్చిదిద్దుతూ ఉంది. దీనిలో భాగంగా మన ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయబడినటువంటి మోడర్న్ పోలీస్ స్టేషన్లో 2 టౌన్ కూడా ఒక భాగం అయింది. దీన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గ్రీనరీని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇది 2019లో ఈ మోడర్న్ పోలీస్ స్టేషన్గా గుర్తింపు వచ్చింది. నాటి నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ పోలీస్ స్టేషన్లో గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే గ్రీనరీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీనిలో కొన్ని వందల రకాల మొక్కలు ఇక్కడ నాటడం జరిగింది. అలానే వచ్చే ప్రజలకి రక్షణ కోసం వచ్చేటువంటి ప్రజల కోసం కూడాను ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి అరుగులు ఏర్పాటు చేయడం, వారికి వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం, అలానే ప్రజలకు కూడాను లోపలికి వచ్చేటప్పటికల్లా కొంత వెయిటింగ్ ఉంటుంది కాబట్టి మెంబర్ ఆఫ్ పిటిషన్స్తో వస్తూ ఉంటారు, మెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేసే క్రమంలో వాళ్ళకి మంచి ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పి ఇక్కడ కొన్ని మొక్కలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళు సత్వర న్యాయంతో పాటు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారని భావించి వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. గ్రీవెన్స్లో తల్లికి వందనం పథకం అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అభివృద్ధికి సంబంధిత కార్యక్రమాలపై ప్రకాశం భవనం నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బంది పనితీరుతో పాటు ప్రవర్తన కూడా అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. హౌసింగ్ పథకంలో ప్రతి వారం స్పష్టమైన పురోగతి ఉండాలన్నారు. సక్రమంగా పనిచేయని ఎంపీడీఓలను ప్రత్యేకంగా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. P4 పథకంలో మార్గదర్శకులను త్వరగా గుర్తించాలన్నారు. తల్లికి వందనం పథకంలో ఈకేవైసీలను మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ బి చినఓబులేసు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, సిపిఓ స్వరూపరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్పష్టమైన పురోగతి ఉండాలన్నారు. సక్రమంగా పనిచేయని ఎంపీడీఓలను ప్రత్యేకంగా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. మంగళవారం పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో స్పష్టమైన పురోగతి ఉండాలన్న ప్రత్యేకంగా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని
లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో స్పష్టమైన పురోగతి ఉండాలన్న శ్రావణ మాసం శుద్ధ పంచమిని నాగపంచమిగా గరుడ పంచమిగా జరుపుకుంటారు. నాగపంచమి పుణ్యతిథిని పురస్కరించుకొని సంతపేట సాయిబాబా మందిరంలోని పుట్టవద్ద, రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పుట్టవద్ద భక్తులు బారులు తీరి పాలు పోసి వారి మొక్కులు తీర్చుకున్నారు. నాగశిలలను పసుపు కుంకుమతో సుందరంగా అలంకరించి నాగశిలలకు పాలాభిషేకం చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన సంపాదించిన సొమ్ముతో సింగపూర్లో పెట్టుబడులు పెట్టేందుకే సింగపూర్ యాత్ర వెళ్లారని వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ ఆరోపించారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతి పేరుతో రైతుల దగ్గర సేకరించిన భూమిని అడ్డగోలుగా కేటాయింపులు చేస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతాల్లో పంటలు పండే భూమిని బీడు భూములుగా మారుస్తున్నారని విమర్శించారు. విజయవాడ, విశాఖపట్నం వంటి మహానగరాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే భూములకు అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. ప్రజల కోసం ఆలోచన చేయాల్సిన చంద్రబాబు నాయుడు అవినీతి కోసం ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కటారి శంకర్, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, కోఆప్షన్ సభ్యులు స్వర్ణ శ్యామ్ సాగర్, సూర్య, రాజేష్, గౌతమ్, అశోక్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. సింగపూర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డగోలుగా అవినీతిగా సంపాదించినటువంటి సొమ్ము పెట్టుబడులు పెట్టడానికి సింగపూర్ వెళ్ళారు తప్పితే పెట్టుబడులు తీసుకురావడానికి కాదు అనేటువంటి మాట నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక నయా దందాకి తెరలేపారు. విశాఖపట్నంలో ఏదైతే విలువైనటువంటి భూములు విశాఖపట్నంలో బీచ్ రోడ్డు అంటే హార్బర్ పార్కులో అత్యంత విలువైనటువంటి మరి ఆ భూములు ఉన్నటువంటి ప్రాంతంలో 95 ఏళ్ల లీజుపై 13.74 ఎకరాలు ఇచ్చారు అక్కడ లూలు కంపెనీకి. అది చూస్తే ఆ భూమి విలువ చూస్తే మరి 679.50 కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమి అది. మళ్ళీ అందులో స్పెషల్ కేటగిరీ కింద 3 ఏళ్ళు లీజు రద్దు. ఇది చూడండి ఆయన చేస్తున్నటువంటి నిర్వాకం. 3 ఏళ్ళు లీజు రద్దుతోటి ఆయన ఇస్తూ ఉన్నాడంటే మరి ఇక అందులో ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో ఏ విధమైనటువంటి కేటాయింపులో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇంకా అది అలా ఉంటే విజయవాడ విద్యాధరపురం 4.15 ఎకరాలు ఎలాంటిది అది ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్నటువంటిది. ఏదైతే విజయవాడ నడిబొడ్డున ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి
ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మరి కేవలం 156 కోట్ల పెట్టుబడుల కోసం 600 కోట్ల విలువ చేసేటువంటి భూమిని మరి విజయవాడలో కూడా కేటాయింపులు చేయడం చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీతను పారాయణం చేయడం, అందులో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవడం ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చని చిన్మయ మిషన్ స్వామీజీ యజ్ఞానంద అన్నారు. చిన్మయ మిషన్ వారిచే సంతపేట సాయిబాబా మందిరంలో ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించే గీతా యజ్ఞాన్ని ఆయన ఉపన్యాసంతో ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 6:30 ఉపనిషత్తులపై ప్రవచనం, సాయంత్రం 6:30 గీతా జ్ఞాన యజ్ఞం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సత్యాత్మానంద స్వామీజీ, సాయిబాబా మందిర అధ్యక్షులు అలహరి చెంచల్రావు, సాయి మహిళా సేవ నిర్వాహకురాలు దామచెల్ల ప్రసన్నకుమారి, చిన్మయ మిషన్ సభ్యులు గుర్రం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అత్యంత ముఖ్యం. తెలుసుకున్న వాళ్ళు గొప్ప, తెలుసుకోని వాళ్ళు కాదు అని కాదు. తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవిస్తారు. ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాం? అనంతో వై వేదాహ, వేదాలు అనంతం అంటే 4 కదా అండి. వేదం అంటే జ్ఞానం అని, విత్తన కదండి జ్ఞానం అని. ప్రతి విషయము జ్ఞానమే, వేదమే. సృష్టిలో తెలియబడేది అంతా జ్ఞానమే. అయితే ఇవి అనంతంగా ఉన్నాయండి. ఓకే, బాగా గమనించండి. జ్ఞానాన్ని ఎందుకు నేర్చుకుంటున్నాము? రెండు కారణాలు కనిపిస్తాయి. ఏదో కావాలనుకుంటున్నాం, దాన్ని పొందడం ఎట్లా ఒకటి, కానీ లోపల ఇంకొకటి ఉంటుంది. ఏంటి అంటే ఏదో అసంతృప్తి ఉంది, దాన్ని అధిగమించాలి. అవునా? అసంతృప్తిని గుర్తించిన వాడు అధిగమించాలి అని అనుకుంటే చచ్చేంత వరకు జ్ఞానార్జన మానవుడు. అవునా? ఆ వ్యక్తికి లోపల ఉన్న అసంతృప్తిని గుర్తిస్తే, అసంతృప్తే బాగా గమనిస్తే అసమగ్రత, పరిపూర్ణత కాదు. ఈ పర్సనల్ తర్వాత రాష్ట్రాలు కూడా ఆధ్యాత్మిక విద్య చాలా సుపరిచితమే. ఏం చెప్పనవసరం లేదు. ముఖ్యంగా చెన్నై విషయం కానీ భగవద్గీత సహజంగా అతను చెన్నై భగవద్గీత ఈ రోజున నిజానికి భగవద్గీత ప్రచారం అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్స్ బాగా వచ్చేసేస్తాయి. టీవీలో చక్కగా జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ. మొన్న టీవీలో చూస్తున్న దాదాపు 10,000 మంది పిల్లలు చూడకుండా 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణ చేసేస్తారు. మన భారతదేశంలో కూడా 2,000 మంది, 5,000 మంది, 10,000 మంది, 25,000 మంది చేస్తూనే ఉన్నారు. నిన్న తమిళనాడులో మన నరేంద్ర మోడీ గారు కూడా తమిళ భగవద్గీతను, మన చెన్నై తమిళ భగవద్గీతను విడుదల చేశారు. గంగయ్య కొండ స్వాడ మందిరంలో నరేంద్ర మోడీ గారి చేత అక్కడ ఆవిష్కరణ కార్యక్రమం చాలా దివ్యంగా చక్కగా నిన్న మోడీ నిర్వహించారు. అదేవిధంగా మనందరం కూడా దైవ కార్యంలో మనందరం కూడా ఒక సేవకులుగా నిలుచుకోవాలని నాకు కోరిక. అందుకని సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ముందు మనందరం దేవాలయ నిర్మాణం చేయడం కాదు, దాని ద్వారా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ మన వంతు సహకారంగా ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు పెడుతున్నాం. ఒక కార్యక్రమం పెడుతున్నామంటే వాళ్ళ దాదాపు 30 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా 30 సంవత్సరాల ముందు 1995లో నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రయాణం ఆ రోజుల్లో ఎంతో ఏ కార్యక్రమం కూడా ఒకరు కలిగించారు. ఆ తర్వాత కొన్ని ప్రభావాలు, మీ అందరికీ తెలిసిన ప్రభావాలన్నీ కూడా మనం ఏర్పడి ఏదైనా కార్యక్రమం పెడితే కొంచెం రావడానికి వాళ్ళు వేరే కార్యక్రమాలు నిమగ్నమైపోయి శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో విద్యార్థులకు
పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డైల్ 100-112 సేవలపై సింగరాయకొండ సిఐ చావ హజరత్తయ్య అవగాహన కల్పించారు. విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించారు. ఓటీపీ మోసాలు, బ్యాంకు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిఐ చెప్పిన విషయాలు అవగాహన చేసుకుని సమాజంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్గా ఏమవుతుందంటే సైబర్ క్రైమ్లో మీకు అవసరమైంది వీడియో కాల్స్ వస్తాయి. మీకు నైట్ టైం, డే టైం నైట్ టైం వీడియో కాల్స్ వస్తాయి. మీరు లిఫ్ట్ చేయగానే అవతల వ్యక్తి రూడ్గా ఉంటారు. మీ స్క్రీన్స్ ఉండదు కదా, మనం మాట్లాడేది అవతల పడదు కదా. ఆ స్క్రీన్స్ మీకు పంపించి మీరు ఇలాంటి వీడియోస్ చూస్తున్నారని చెప్పి మీ బంధువులకి, మీ పేరెంట్స్కి పంపించి మీ పొరుగు చేస్తామని చెప్పి భయపెట్టి మీ దగ్గర డబ్బులు గుంజేస్తారు. సెక్షనాప్షన్ కేసెస్ అన్నారు. అంటే మన వీడియో కాల్ వస్తుంది, వీడియో కాల్ ఒంగోలు గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండ రామాలయం ఆండాల్ సన్నిధిలో తిరుపాడిపురం ఉత్సవాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాల్ దేవి తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని గోదా కళ్యాణాన్ని జరిపించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు శ్రీ రంగమన్నార్ స్వామి వారికి అభిముఖంగా గోదాదేవి అమ్మవారిని కొలువు తీర్చి మధ్యలో అమ్మవారి తండ్రి పెరియాల్వార్ ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. ఆలయ ఆచార్యులు గోదా రంగమన్నార్లకు మాల మార్పిడి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించి అమ్మవారిని స్వామివారి చెంతకు తీసుకువచ్చారు. తర్వాత నూతన పట్టు వస్త్రాలను సమర్పించి గోదా రంగమన్నార్ అనుగ్రహానికి పాత్రులయ్యారు. పెరియాల్వార్కు శాస్త్రోక్తంగా మర్యాదను జరిపించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు దేవేరులకు తమ స్వహస్తాలతో చందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు సాంప్రదాయ దుస్తులను ధరించి చేసిన కోలాటం ఆకట్టుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ట్రంక్ రోడ్డు విస్తరణకు వ్యాపారులు సహకరించాలన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు. 100 అడుగుల నుండి 60 అడుగులకు కుదించాలని వ్యాపారుల విన్నపం. కంబం మండలం కందులాపురంలో ఫామ్ పాండ్స్ ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. మొక్కలు నాటిన కలెక్టర్. నవోదయలో ఘనంగా ప్రారంభమైన రీజనల్ స్థాయి బాక్సింగ్ పోటీలు. హోరాహోరీగా పోరాడుతున్న క్రీడాకారులు. డి న్యూస్లో నేటి మాట. పనిమంతులు పనిని విశ్రాంతిలా భావిస్తారు. బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.